ఉండదు. ఏమంటన్నా గిట్లుంటాయబ్బా అధికార పార్టీల చోటా మోటా లీడర్ల ఎవ్వరాలు. అప్పటి మందం అంత మంచిగానే ఉంటది, గట్లనే బయట పడితే ఇగో గిట్లుంటది. అక్కకు పాస్బుక్ ఇస్తున్నాడేమో అనుకునేరు, అక్కనే కలెక్టర్ గారికి ఇస్తున్నది. ఎందుకంటే 2019 లో తీసుకున్నాను. ఈ రోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు. చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాంట్లో గదన్నట్టు సిరిసిల్ల సర్కార్ భూముల సంతర్పణ జరిగింది. పవాళ్ళు ఉన్నప్పుడు గులాబీ లీడర్లు గుత్తకు కనబడ్డ భూములను దొంగ పట్టాలు చేయించుకున్నారు. కొందరికి లావాణి పట్ట అయితే కొందరు వ్యవసాయం చేయకుండా రైతు బంధు పైసల కోసం పేరు మీద మార్చుకున్నారు. అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఆఫీసర్ల చేతులు కూడా కలిసి పని అల్కగా అయ్యింది. 10 ఏళ్లలో 2000 ఎకరాలు వంచుకుంటే తంగలపల్లి మండలంలోనే 950 ఎకరాలు అమ్ముకున్నారంటే చూడండిగా. రికార్డుల ప్రక్షాళన కార్యాన్ని అడ్డం పెట్టుకుని ఎవరికి అందినంత వాళ్ళు రాపించుకున్నారు. గవర్నమెంట్ మారంగానే కలెక్టర్ సందీప్ సార్ కు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వచ్చుడుతోటి స్పెషల్ కమిటీ వేసి ఎంక్వైరీ చేపిస్తే బీఆర్ఎస్ వల్ల భూభాగవతం బజాట్ల పడ్డది. ఆల్రెడీ 4 లీడర్లను అరెస్టు చేసిండ్రు కూడా. దెబ్బకు బుగులు పడి మాజీ సర్పంచ్ అక్క 2 ఎకరాల భూమిని పాస్బుక్ లు వాపస్ ఇచ్చేసింది గవర్నమెంట్ కు. చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాంట్లో వాళ్ళకి ఏమైనా నజరానా కానీ ఏమన్నా కానీ ఇస్తున్నారా? నజరానా వాళ్ళే రైతు బంధువులు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. గవర్నమెంట్ కి నజరానా వాపస్ వాళ్ళే ఇచ్చారు. అగనట సర్కార్ భూమిని పట్టా వేసుకుని ఇన్నేళ్లు తీసుకున్న రైతు బంధు పైకం కూడా బాజాబ్తా వాపస్ ఇవ్వాల్సిందేనట. ఆల్రెడీ 280 ఎకరాలు ఇంకొచ్చింది. కేసులు అరెస్టులు అవుతుండే వరకు అదురుకొని ఇంకా కొందరు వాపస్ ఇస్తానికి తయారైతున్నారు. అప్పట్లో దొంగ పట్టాలు చేపించుకున్నామని. సిరిసిల్ల కలెక్టర్ సార్ గింత చక్కటి కార్యం పెట్టుకుంటే అప్పటి ముఖ్యమైన మంత్రి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే రామన్న కత్తులు కటాలు నూరుతున్నాడు. ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. అక్కడ ఒక ఇటువంటి సన్నాసులను ప్రభుత్వ భూములకు సంబంధించి కలెక్టర్ గారికి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్ సార్ బాధను అర్థం చేసుకోవాల్సిందే. సర్కార్ మారకుంటే ఏ సపోర్ట్ ఉండకపోవు, పార్టీ లీడర్లకు ఇంకింత ఫాయిదా అవు కదా. మరి కానీ ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే 2000 ఎకరాలు పొతం పెట్టిరంటే ఇక తెలంగాణ అంతటా ఎంత భూమి అమ్ముకున్నారో పో.